వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన కదా నేను స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవును. So he said that he will come again. అని చెప్పాడు, నేను మరలా వచ్చేదను. See, the God of Bible had made promises to his people. బైబిల్ దేవుడు తన ప్రజలకు వాగ్దానాలు చేశాడు. Not even a single promise went into vain. ఆయన చేసిన వాగ్దానంలో ఒక్క వాగ్దానం కూడా వ్యర్థంగా పోలేదు. Everything was fulfilled. ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. That's why we call this God as a promise giving God and promise making God. అందుకనే ఈ దేవుడు మనము వాగ్దానాలు చేసే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, Covenant making God and covenant keeping God. నిబంధన చేసే దేవుడు, నిబంధన స్థిరపరిచే దేవుడు, Never changing God and never failing God. మార్పు లేని వాడు, మాట తప్పని వాడు, God of grace, mercy and peace. కృప కలిగిన సమాధానము కలిగిన దేవుడు, God of eternity. నిత్యత్వము కలిగిన దేవుడు, God of perfection. సంపూర్ణత కలిగిన The only God who could save humanity from the end dangers. మా ఈ అంత్యకాలంలో మానవ జాతి మొత్తాన్ని రక్షింపగలిగిన ఒకే ఒక దేవుడు, పరిశుద్ధ దేవుడు. So you must understand the heart of Lord Jesus Christ when he is making a promise. ఈ వాగ్దానము ఆయన చేస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారి హృదయం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. He wanted none of us to be troubled. మనలో ఎవరు కూడా కలవరపడకూడదని ఆయన అంటున్నాడు. He is making very clear. అది చాలా స్పష్టపరుస్తున్నాడు. Do not worry. నీ హృదయం కలవరపడదు. I know that you are going to live in this world. I know that you are going to live in this world. ఈ లోకంలో మీరు జీవిస్తారని నాకు తెలుసు. The world where you are going to face lot of trials and afflictions. ఈ లోకంలో మీకు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయి. But behold, I am with you. అయితే ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. Till the end of the generation. యుగ సమాప్తి వరకు నేను And I will come again. నేను మరలా వస్తాను. And I will dwell in you as a spirit till the day comes. ఆ దినం వచ్చేంత వరకు కూడా నీలో ఆత్మ రూపంలో ఉంటాను. And you will overcome every possible trial and affliction that you are facing. అది మాత్రమే కాదు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి విధమైన శ్రమ, శోధనలను నువ్వు జయిస్తావు. Starting from chapter 14, 15 and 16. ఈ పుస్తకంలో 14, 15 అధ్యాయాల్లో 16th chapter also. 16వ అధ్యాయంలో These 3 chapters, ఈ 3 అధ్యాయాలు we find 3 mice ఇక్కడ of Lord Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు వారు నాది, నేను అని చెప్పిన విషయాలు మనం చూస్తాం. Number 1, మొట్టమొదటిది chapter 14, 14వ అధ్యాయము, he said, ఆయన అంటున్నాడు, my peace I give unto you. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. In chapter 15, 15వ అధ్యాయంలో he said, ఆయన అంటున్నాడు, my joy I give unto you. నా సంతోషం మీకు ఇచ్చుచున్నాను. Chapter 16, 16వ అధ్యాయం, my victory I give unto you. నా విజయమును మీకు ఇస్తున్నాను. Come to chapter 16, last verse. 16వ అధ్యాయము ఆఖరి వచనం, You will have problems in this world. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. But remember, అయితే గుర్తుపెట్టుకోండి, and do not be dismayed. దయచేసి మీకు విస్మయం ఉండదు. I have overcome this world. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. You will do it so. మీరు కూడా జయిస్తారు. That's the great promise that Lord Jesus Christ gave before he went into the real time suffering of Gethsemane, death, resurrection, ascension, everything. గెత్సేమనే తోటలో ఆయన నిజమైన శ్రమలు, ఆయన మరణమును, పునరుద్ధానమును ఎదుర్కొనబోయే ముందు పలికిన ఆఖరి మాటలు, The last words of Lord Jesus Christ, ప్రభువు యేసుక్రీస్తు వారి ఆఖరి మాటలు ఇవి. which serves as a great understanding for our lives today. ఈ రోజు మన జీవితంలో యొక్క ఉద్దేశం అర్థం చేసుకోవడానికి Remember what Jesus Christ told before he is leaving this world. గుర్తుపెట్టుకోండి, ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి విడిచిపెట్టి వెళ్ళక ముందు చెప్పిన మాటలు. Starting word is మొట్టమొదటి మాట ఏంటంటే, chapter 14, I will come again. 14వ అధ్యాయంలో నేను తిరిగి వస్తాను. Chapter 16 ending, 16వ అధ్యాయం ఆఖరి వచనాల్లో he said, be encouraged, do not be afraid. ఆయన అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, దేవుని విషయమై భయపడొద్దు. I have overcome the world. నేను ఈ లోకమును జయించి I will come again. నేను తిరిగి వస్తాను. I have overcome the world. ఈ లోకమును నేను జయించి ఉన్నాను. What do you understand from this? ఈ మాటల నుంచి మనకి The ఏమర్థమవుతుంది? secrecy of the resurrection power is there when you overcome this world. ఈ లోకమును జయించినప్పుడు పునరుద్ధానములో దాగిపడిన రహస్యమైన శక్తిని పొందుతాం. If you have failed in the litmus test, you will never ever experience the resurrection power of Lord Jesus. నీ ముందున్న ఈ పరీక్షలో నువ్వు ఒకవేళ ఓడిపోతే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు ఎన్నడూ In అనుభవించలేవు. every test you should overcome this world. ప్రతి పరీక్షలో కూడా ఈ లోకమును జయించాలి. Every temptation you should overcome this world. ప్రతి శోధనలో ఈ లోకాన్ని జయించాలి. That is what we have meditated in the afternoon youth meeting session. మధ్యాహ్నము యవనస్తుల కూడికలో మనం అదే చూస్తున్నాం. Invest your time and character. నీ యొక్క సమయాన్ని, నీ యొక్క సద్గుణాన్ని ఇన్వెస్ట్ చేయాలి. You cannot invest your money, you cannot just invest your time and say, I need to be successful, I should overcome this world. ఏదో నీ ధనాన్ని వ్యయం చేసుకొని లేదా నీ సమయాన్ని దాంట్లో వెచ్చించి ఈ లోకాన్ని జయించాలి, సంపాదించాలి. You can only overcome the world when you invest your time as well as the good character. ఈ లోకమును నువ్వు ఎప్పుడు జయిస్తావు
వెచ్చిస్తావు, ఏదైనా నువ్వు పొందుకోవాలి అంటే నీ సమయమును నీ సద్గుణాన్ని వెచ్చించాలి. Dear young man and woman, ప్రియ యవన సహోదరి you సహోదరులారా, will reap what you sow. నీవు విత్తేదాన్నే కోస్తావు. You sow your good character, ఒకవేళ నీ మంచి గుణాన్ని నువ్వు ఒకవేళ విత్తితే, you will reap the resurrection power of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని కోస్తావు. You cannot experience the resurrection power if you cannot invest your good character, show your good character. ఒకవేళ నీ మంచి గుణము సద్గుణము అనే దాన్ని నువ్వు విత్తకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి అనే ఆ పంటను కోయలేవు. Do not be deceived. దయచేసి మోసపోవద్దు. Whatever you sow, ఒకవేళ ఏదైతే విత్తుతావో, whatever a man sows, he shall reap it. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట Do కోస్తాడు. not be deceived. దయచేసి You మోసపోవద్దు. cannot have a different kind of life and expect the overcoming nature. ఏదేదో రకరకాల జీవితాలు జీవించేసేసి జయిస్తాను అనుకోవడం తప్పు. Brothers, please move so that others can sit. సోదరులారా, మీరు కొంచెం ముందుకు జరిగితే ఇద్దరు కూర్చోడానికి అవకాశం. So have this kind of experience, brothers and sisters. సోదరి సోదరులారా, ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రయత్నించండి. So Jesus Christ is coming. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రానయ్యున్నారు. 99 promises were fulfilled. 99 promises were fulfilled. 99 వాగ్దానాలు నెరవేరాయి. One promise that is left. ఒకే ఒక వాగ్దానం నెరవేరింది. What is that? అదేంటి? He is coming again. ఆయన మరలా తిరిగి He రానయ్యున్నాడు. said it. ఆయన చెప్పాడు. He will do so. ఆయన చెప్పాడంటే చేస్తాడు. He said it. ఆయన చెప్పాడు. He will do so. ఆయన చేస్తాడు. He is not an idol. ఆయన ఏదో ఒక మట్టి బొమ్మ కాదు. He is not a statue that is or the wooden thing that is hanged on the wall. ఏదో కొయ్యో మట్టితో చేయబడిన బొమ్మ కాదు, గోడ తగిలించి He is the living God. ఆయన జీవం కలిగిన దేవుడు. He was there. The word of God is alive and powerful. ఆయన అక్కడ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సజీవమై బహుశక్తి కలిగినది. బహుబలము గలదైనది. బహుబలం కలిగినది. Word of God is alive and powerful. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, And that word will start working in you. ఆ బలమైన వాక్యం నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. That's why believe in God's word. అందుకే దేవుని యొక్క వాక్యమును విశ్వసించు. Whatever Jesus said, ఏదైతే యేసు ప్రభువు చెప్పారు it will happen. అది జరుగుతుంది. Let me give you an example about strong faith so that can help you in your life. మీ జీవితంలో సహాయపడేలాగా ఒక బలమైన విశ్వాసమును గురించి ఉదాహరణ ఇస్తాను. Somebody ఒక వ్యక్తి came and visited Brother Bakht Singh when he was alive on this earth. సోదరుడు భగత్ సింగ్ గారు ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయన దర్శించారు. They asked, it seems, ఆయన వచ్చి ఇలా అడిగారు, oh Brother Chabra, సోదరుడు చాబ్రా, he was Bakht Singh Chabra family. భగత్ సింగ్ గారి కుటుంబం చాబ్రా. He was a Punjabi Christian, పంజాబీ క్రిస్టియన్ ఆయన. a kind of first generation Christian. మొదటి తరాల్లో ఉన్న క్రైస్తవుడు ఆయన. So Brother Chabra, whatever you are saying, it's okay. సోదరుడు చాబ్రా చెప్పేదంతా సరే, It is convincing, నమ్మడానికి బానే ఉంది. but I have one doubt. అయితే నాకు సందేహం ఉంది. You are telling the word of God is true. నువ్వు చెప్తున్నావు దేవుని వాక్యం సత్యమని. You are telling the word of God is powerful. దేవుని యొక్క వాక్యము బలము కలదని There is చెప్తున్నావు. not even a single flaw and error in your Bible. నీ బైబిల్లో ఒక చిన్న పొరపాటు తప్పు కూడా లేదని చెప్తున్నావు. But I see one thing, అయితే నాకు ఒకటి కనపడుతుంది. which is sounding very strange. నాకు అది ఎంతో వింతగా ఉంది. In your Bible, నీ బైబిల్లో there was a man called Jonah. యోనా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was swallowed by this big whale, a big fish. ఒక పెద్ద మత్స్యం, ఒక పెద్ద చేప ద్వారా మింగబడ్డాడు. And he was there in that belly of the fish for 3 days and 3 nights. ఆ చేప గడుపులో ఈ వ్యక్తి 3 దినాలు 3 రాత్రులు ఉన్నాడు. And after the completion of 3 days, he came out and preached in the city of Nineveh. 3 దినాలు ఆ చేప గడుపులో ఉన్న తర్వాత ఆ చేప గడుపులో బయటకు వచ్చి నినివే పట్టణంలో ఆయన బోధించాడు. Now you tell me, ఇప్పుడు చెప్పు, I will believe everything. Is this sounding a good logic for you? ఇది వినడానికి మంచి ఏమన్నా జరిగేటట్లుగా జరిగేది నిజమేనా? జరిగేటట్లుగా You cannot believe this. ఇది నమ్మలేం కదా. This is impossible. ఇది అసాధ్యం. Sounding very funny. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. Then Brother Bakht Singh replied something like this. అప్పుడు సహోదరుడు భగత్ సింగ్ గారు ఇలా చెప్పారు. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఉన్నారు. In the Bible, బైబిల్ గ్రంథంలో they said వారు అన్నారు, Jonah was there in the belly of the fish. యోనా చేప గడుపులో ఉన్నాడు అని చెప్పారు. If in the Bible, ఒకవేళ బైబిల్లో if they write ఒకవేళ ఇలా రాయబడితే that the big fish, the big whale is in the belly of Jonah, ఒకవేళ బైబిల్ గ్రంథంలోనే ఒక పెద్ద చేప, ఒక పెద్ద తిమింగలం యోనా కడుపులో ఉందని రాయబడితే I will believe, నేను నమ్ముతాను. because it is God's word. ఎందుకంటే అది దేవుని వాక్యం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So the point is, that is called strong faith. కాబట్టి విషయం ఏంటంటే ఇది ఇలా ఇంతగా నమ్మితే అది పరిపూర్ణ. When you have that kind of faith, ఇలాంటి విశ్వాసం ఉన్నప్పుడు the great work will come forth from your belly. నీ కడుపులో నుంచి ఒక గొప్ప కార్యం, ఘన కార్యాలు బయటకు Living వస్తాయి. water shall flow. సజీవమైన జీవజలము ఊటలు నీ కడుపులో నుంచి That ప్రవహిస్తాయి. is the blessing and promise that Jesus gave to us. యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం అది. He said, I will come again. ఆయన నేను తిరిగి వస్తాను. So he would come. ఆయన వస్తాడు. Now, there wasn't much assurance. We have meditated in the morning.
ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప నిశ్చయత గురించి ధ్యానం We చేస్తున్నాం. meditated about concerning the time of his coming. ఆయన యొక్క రాకడ ఎలాంటి సమయంలో వస్తుందని No ధ్యానిస్తున్నాం. one knows but only God. ఎవరికి తెలియదు, అది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. And when people were not ready, he would come as a thief. మనుషులందరూ కూడా సిద్ధపడకుండా ఏమరపాటుగా ఉన్నది ఆయన దొంగలు And the వేస్తారు. Lord has helped us to meditate on the manner of his coming also. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని విధాలుగా రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మనం We చూస్తాం. also meditated for what is Christ not coming for. అలానే యేసుక్రీస్తు వారు ఎందుకు రావట్లేదు, ఏ విషయాలు చేయడానికి రావట్లేదు చూస్తున్నాం. He is not coming to establish kingdom. ఆయన 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 రాజ్యాన్ని స్థాపించడం He కాబట్టి, is not coming to sit on David's throne. దావీదు సింహాసనం మీద కూర్చోడానికి He రావట్లేదు. is not coming to restore Palestine to the Jews. పాలస్తీనాను మళ్ళా యూదులకు ఇవ్వడానికి రావట్లేదు. And he is not coming to reign on earth for 1000 years. 1000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద పరిపాలన చేయడానికి He is not రావట్లేదు. coming for all those things. ఈ విషయాలన్నిటి కొరకు ప్రభు రావట్లేదు. Because all of them have been fulfilled. ఎందుకంటే ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. But for why Christ is coming? మరైతే యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నారు? Shall we look at now? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం verses 28 and 29. 28, 29 వచనాలు. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం verse 28 28, through 29. 29 వచనాలు. Shall we all read together, please? అందరూ దయచేసి కలిసి చదువుదాం. Do not marvel at this, for an hour is coming in which all who are in the tombs will hear his voice and will come forth, those who did the good deeds to the resurrection of life, those who committed the evil deeds to a resurrection of judgment. He is coming to raise the dead. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపడానికి వస్తున్నాడు. Say that after me. నాతో పాటు చెప్పండి. He is coming to raise the dead. ఆయన చనిపోయిన వారి మృతులను తిరిగి లేపడానికి వస్తున్నాడు. Now tell me, ఇప్పుడు చెప్పండి. many people believe చాలా మంది ఏం నమ్ముతారంటే death is the end of everything. ప్రతి దానికి అంతం మరణమే When నమ్ముతారు. people have problems, ఎప్పుడైనా ప్రజలకు సమస్య ఉంటే they will try to go and commit suicide. వెళ్ళి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నిస్తారు. Then when they have problems, ఏదైనా శ్రమ వస్తే they will try to end their lives. వారి జీవితాలు ముగించుకోవాలని And they ప్రయత్నిస్తారు. desire that they may die. అలా చేసి చచ్చిపోవాలని ఆశ కలిగి ఉంటారు. So, why? ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? What was the reason? కారణం ఏంటి అంటే They were in the imagination, death would bring them to an end. వారు ఎలాంటి ఊహలో ఉన్నారంటే మరణం అనేది కలిగిన వాటన్నిటికి కూడా ఒక సమాప్తం ముగింపు That's అనుకుంటారు. the end of all problems. ప్రతి శ్రమకి మరణమే ముగింపు If I am అనుకుంటారు. not there, ఒకవేళ నేనే లేకపోతే everything will be okay. ప్రతిదీ బాగానే ఉంటుంది అనుకుంటారు. When a husband is not looking after wife carefully, ఒకవేళ భర్త భార్యపై జాగ్రత్త తీసుకోకుండా సరిగ్గా and పట్టించుకోకుండా wife would say, ఆ భార్య if I die, ఒకవేళ he will live happily. ఆయన చక్కగా సంతోషంగా ఉంటాడు. If I die, ఒకవేళ మరణిస్తే my children will live happily. నా పిల్లలు సంతోషంగా ఉంటారు. Or my wife will live happily. లేదా నా భార్య సంతోషంగా Or my ఉంటాడు. friends will live happily. లేదా నా సహోదరులు నాకు స్నేహితులు I సంతోషంగా became ఉంటారు. such a burden నేను వాళ్ళందరికీ భారం at అయిపోయాను. my job, నా ఉద్యోగం పోగొట్టుకున్నాను. at my job, లేదా నా ఉద్యోగంలో భారం అయిపోయాను. at my workplace, నా యొక్క పనిచేసే in ప్రదేశం, my business, నా యొక్క వ్యాపారంలో, in my church, నా సంఘంలో, in my family, in my friend circle. నా యొక్క స్నేహితుల మధ్యలో If I die, ఒకవేళ చనిపోతే that will bring an end to all these ఈ problems. సమస్యలన్నిటికీ కూడా అదొక ముగింపు తీసుకొస్తుంది అని But నమ్ముతారు. brothers and sisters, అయితే సహోదరి you సహోదరులు, need to marvel now. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపోవాలి. What is that? ఏంటి ఆశ్చర్యం? It is not the end. మరణ ముగింపు కాదు. Jesus Christ said, యేసుక్రీస్తు వారు అన్నారు, He is going to raise everybody. ఆయన ప్రతి ఒక్కరిని లేపుతాడు. Why Jesus is coming? యేసు ప్రభువు ఎందుకు To వస్తున్నాడు? raise the dead people. చనిపోయిన వారిని తిరిగి లేపడానికి And వస్తున్నాడు. people may say, ప్రజలు అనొచ్చు, Oh, I am dead already. నేను ఇప్పటికి చనిపోయినాను కదా. Oh, my ashes are in the river Ganges. నా బూడిదంతా కూడా గంగా నదిలో ఉంది కదా. And I'm buried in the dust. నేను ధూళిలో కలిసిపోయాను కదా. Everything got consumed. ప్రతిదీ కూడా దహించబడింది There is కదా. not even a single form or an identification of mine on this earth. నాకు సంబంధించి నా గుర్తింపుకు సంబంధించి ఏమాత్రం నా గుర్తింపు లేదు కదా. I got mixed in the air. నేను గాలిలో కలిసిపోయాను కదా. Jesus said, ప్రభు అన్నాడు, No, లేదు, get up. తట్టి లేపుతాడు. I am going to judge you. నేను తీర్పు What you తీర్చబోతున్నాను. have done. నువ్వేం చేసావు? 70 years I've given you life. నీకు ఈ 70 సంవత్సరాల జీవితం ఇచ్చాను. Good things, bad things, I am going to judge you. నువ్వు చేసిన మంచి పని, చెడ్డ పని, వాటన్నిటిని నేను తీర్పు That తీర్చబోతున్నాను. is why coming of Lord Jesus Christ is a promise for God's people. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ అనేది దైవికమైన ప్రజలకు అదొక వాగ్దానము. But for others, మిగిలిన వారికి it is the wrath of God, అది దేవుని ఉగ్రత, the nightmare. అదొక పీడకల. They cannot contain that day. ఆ దినాన్న వారు సహించలేరు. Oh, what a great pain. ఓ ఎంత ఘోరమైన బాధది. What happened on the day of Passover? పస్కా దినం రోజు ఏమైంది? What happened on the day of Passover? పస్కా దినం రోజు ఏమైంది? Oh, the people of Egyptians, the people of Egypt, ఐగుప్తు ప్రజలందరూ కూడా they were burying their children. వారి పిల్లలు వారు పాతి పెడుతున్నారు. But the children of Israel, they were going merrymaking.
crossing the Red Sea. అయితే ఇశ్రాయేలీయులను చూస్తే వారందరూ కూడా సంతోషముతో ఉత్సాహధ్వని చేసుకుంటూ ఎర్ర సముద్రం పాలు చేసుకుంటూ Two events at the same place. ఒకే ప్రదేశంలో రెండు రకాల On the same land. అదే భూమి మీద One family ఒకే కుటుంబం burying their dead children. ఒక కుటుంబం ఏమో వాళ్ళ పిల్లలు పాతి పెడుతుంది. Other family ఇంకో కుటుంబం ఏమో taking their children, burying in God, saying that Jehovah Jireh, I'm sorry, Jehovah Nissi, the banner of my victory. ఇటుపక్క ఈ కుటుంబం ఏం చేస్తుందంటే వారి పిల్లలందరినీ కూడా సంతోషపరుస్తూ వారికి ఏం చెప్తున్నారంటే యెహోవా నిస్సి, విజయదోషమైన యెహోవాని ఉత్సాహధ్వని చేస్తున్నారు. Now this is what's going to happen exactly very soon when on the day of Christ. ప్రభు దినం నాడు ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. Jesus Christ is going to come. ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నారు. Hell is real. నరకం నిజము. Heaven is real. పరలోకం నిజము. The word of God is real. దేవుని వాక్యం నిజము. Oh, don't think this is a story. ఇదంతా ఏదో కట్టుకథ నమ్మకం. It is not an imagination of some human. ఏదో ఒక మనిషిని ఊహించడం వల్ల కలిగిన Everything directly descended from the heaven, from the throne of the Father. ప్రతిదీ కూడా పరలోకంలో నుంచి దిగబడింది. ప్రభుని దేవుని యొక్క పాదాల దగ్గర నుంచి ఇవ్వబడింది ఇదంతా. Yeah, it is delivered unto you. మీ అందరికి మనందరికీ కూడా ప్రభు దగ్గర నుంచి It ఇవ్వబడింది. is not somebody's imagination. ఇది ఎవరో ఊహితమైన కల్పితం వల్ల కాదు. Never think hell is a story. ఎప్పుడు కూడా నరకం అనేది ఒక కథ అనుకోవద్దు. There is an organization called Jehovah Witnesses. యెహోవా సాక్షులు అనే ఒక సంస్థ ఉంది. What do they say is వాళ్ళు ఏం చెప్తారంటే the hell is like a death in a minute. నరకం అనేది ఎట్లా అంటే ఒక క్షణంలో వచ్చే మరణం లాంటిది అని. And you are in there. అక్కడితో నువ్వు ఆగిపోతావు. There is nothing like suffering and all. అక్కడ ఇక బాధ, ఏడుపు, వేదన అనేది ఉండదని నమ్ముతారు. Because the word called Hades is given, which is the the trash dumping area at Golgotha. అక్కడ పాతాళములకు నరకానికి హేడిస్ అనే పదం వాడబడింది. ఆ పదం దేనికి సూచనగా ఉంది అంటే గొల్గొతా కోటలో చెత్త అంతా కూడా వేసి అదొక చెత్త నిల్వ చేసే ప్రదేశం అన్నమాట. So there the worm will not die. అక్కడ ఏంటంటే the fire will not be put off. అక్కడ పురుగులు సాగు, అక్కడ మంట కూడా ఆరిపోదు, ఎందుకంటే చెత్త వస్తానే ఉంటుంది. So they believed it. కాబట్టి ఇదే నరకం, వేరే ఏం లేదని నమ్మారు. Even at a certain point of time I believed it. ఇంకా చెప్పాలంటే ఒకనొక సందర్భంలో నేను కూడా అదే నమ్మాను. I thought it may be true. ఒకవేళ అది బహుశా అది నిజమైన. But when I was reading, అయితే నేను ఎప్పుడైతే చదువుతున్నాను, there is one man who came from hell. అయితే నరకంలో నుంచి ఒక మనుషుడు వచ్చాడు. Do you know? మీకు తెలుసా? There is one man who came from hell. నరకం నుంచి వచ్చిన మనుషుడు మీకు తెలుసా? And there a gospel from hell. నరకం నుంచి ఇవ్వబడిన సువార్త. Who is that? ఆ వ్యక్తి ఎవరు? A rich man in hell. నరకంలో ఉన్న ధనవంతుడు. Who is the owner of the Lazarus, the poor fellow, the beggar? ఇంకా బీదవాడైన లాజరు యొక్క యజమానుడు ధనవంతుడు. That rich man was telling this gospel. ఆ ధనవంతుడు నరకంలో నుంచి సువార్త చెప్తున్నాడు. He said, చెప్తున్నాడు, my father Abraham, I am in much pain. నేను ఎంతో యాతన పడుతున్నాను. I am in much pain. ఎంతో యాతన I పడుతున్నాను. cannot bear it. నేను ఇంక దీనికి భరించలేను. Oh, hell is real. నరకం నిజము. Suffering is real. వేదన అనేది నిజము. Wrath of God is real. దేవుని ఉగ్రత నిజము. So he is going to come ఆయన రాబోతున్నాడు. for this. ఎందుకు రాబోతున్నాడు? He is going to raise the dead people. చనిపోయిన వారిని లేపడానికి So రాబోతున్నాడు. never think that death is the end of everything. No, it is the beginning of your suffering, or it's going to be beginning of your eternal life కాబట్టి in Jesus Christ. మరణం అనేది అంతమని ఎప్పుడు అనుకోవద్దు. మరణం అనేది నీ యొక్క యాత్రలకి ప్రారంభం. ఒకవేళ దేవుని వెంబడించకపోతే, లేదా మరణం అనేది దేవునితో పాటు నిత్యత్వం అనుభవించడానికి ప్రారంభం. Eternal joy, నిత్య ఆనందము, eternal pain, నిత్య వేదన, eternal life, నిత్య జీవము, eternal death. నిత్య మరణము. There are only two ways. రెండే మార్గాలు. Which way are you entering? ఈ రోజు నువ్వు ఏ మార్గంలో ప్రవేశిస్తున్నావు? Many people may think, చాలా మంది ఏమనుకుంటారంటే, brother, సోదరుడా, are you born again? తిరిగి జన్మించావా? Why don't you take baptism? బాప్తిస్మం ఎందుకు తీసుకో? Why don't you enter God's house? దేవుని ఇంట్లోకి ఎందుకు People may ప్రవేశించకూడదు? say, అప్పుడు వాళ్ళు అంటారు, not now. ఇప్పుడే కాదు. People may say, బహుశా వాళ్ళు అంటారు, వాళ్ళు అనొచ్చు. It's not time, brother. సోదరుడా, ఇప్పుడు కాదు. It's not now. ఇప్పుడు కాదు. We will take some time. కొంచెం సమయం తీసుకుంటాం. Some more time. ఇంకొంచెం సమయం Some more తీసుకుంటాం. time. ఇంకొంచెం Some సమయం. more time. ఇంకొంచెం The సమయం. word of God says, దేవుని వాక్యం చెప్తుంది, today is the day of salvation. ఇదే రక్షణ దినము. This is the appointed time for you. ఇదే నీకు నియమింపబడిన దినము. God was running after you for many years. దేవుడు నీ వెనకాల అనేక సంవత్సరాలు వెంటబడుతున్నాడు. He was following you, ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. running after you, నీ వెనకాల పరిగెత్తుతున్నాడు. chasing you, ఆయన నిన్ను so వెంబడిస్తున్నాడు. that you may escape the wrath of the Father, which is going to be poured on this earth very soon. అతి త్వరలో ఈ లోకం మీదకి కుమ్మరింపబోయే తండ్రి యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించాలని దేవుని వెనకాల It పరిగెత్తుతున్నాడు. is high time. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. Better you receive Lord Jesus Christ. ఇవాళ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పొందుకోవడం మంచిది. Otherwise, లేకపోతే after the death,
మరణించిన God తర్వాత is going to raise all these dead people. మరణించిన వాళ్ళందరినీ దేవుడు లేకపోతున్నాడు. And what is he going to do? ఆయన ఏం చేయబోతున్నాడు? He is going to judge them. ఆయన వారందరినీ తీర్పు తీర్చబోతున్నాడు. He is going to judge everybody. ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చబోతున్నాడు. And what kind of judgment? అది ఎలాంటి తీర్పు? Oh, it's going to be terrible. అది చాలా భయంకరమైనది. For good deeds, మంచి క్రియలు చేసిన some వారికి people are going to partake in the resurrection of life. కొందరైతే జీవ పునరుద్ధానానికి వెళ్తున్నారు. We'll stop here for some time. దయచేసి ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. What is the resurrection? పునరుద్ధానం అంటే Everybody will raise from the dead. ప్రతి ఒక్కరు కూడా మరణం నుంచి లెగవటం, తిరిగి లేవటం. Good people will raise. మంచివారు తిరిగి లేస్తారు. Bad people will raise. చెడ్డవారు తిరిగి లేస్తారు. But they will raise for a purpose. అయితే ఇద్దరు కూడా ఒక ఉద్దేశం ప్రకారం ఒక విషయమై లేస్తారు. Both of them are going to stand in front of the Bema, the seat of Bema. ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం మీద నిలబడతారు. The judgment seat. ఆ తీర్పు సింహాసనం మీద నిలబడతారు. And for some he is going to give reward. కొందరికైతే బహుమానాలు ఇస్తాడు. He is going to say, అంటాడు, well done. బలా You had fought a good life. మంచి పోరాటం పోరాడు, మంచి జీవితం జీవించావు, మంచి పోరాటం పోరాడు, You had a good fight. మంచి పోరాటం పోరాడు. Behold, take this crown of righteousness. ఇదిగో ఈ నీతి కిరీటం నీకే. Paul said that. పౌలు చెప్పాడు, I have fought a good fight. నేను మంచి పోరాటం Behold, పోరాడి, there is crown of righteousness for me. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. Not only for me, నాకు మాత్రమే కాదు, those who are aspiring and hoping for it. దాని కొరకు ఎదురు చూస్తున్న మీరందరికీ కూడా. Hallelujah. Hallelujah. There is the crown of righteousness. నీతి కిరీటం ఇవ్వబడింది. Some people will get crown of life, కొందరికైతే జీవ కిరీటం, crown of honor, కొంతమందికి ఘనత కిరీటం, crown of glory. మహిమ కిరీటము. All different kinds of crowns are there. రకరకాల కిరీటాలు ఉన్నాయి. But for others, అయితే మిగిలిన it's వారికి going to be very simple. చాలా సులభంగా అయిపోతుంది. They are simply going to be necked out into the hell of fire. వారందరూ కూడా మెడపట్టి ఆ నరకాగ్నిలోకి The sulphurous hail is going to suffer them. అయితే ఆ అగ్ని గంధకములు వారిని యాత్ర పెట్టబోతున్నాయి. Hell is real. నరకము నిజము. Hell is real. నరకము సత్యము. Hell is real. నరకము సత్యము. Be careful. జాగ్రత్త. Do not commit sin and anger the Lord. దయచేసి పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు ఆయన కోపం మండించకు. కోపం రేపకు. ఆయన కోపం రేపకు. Do not anger the Lord. ప్రభు కోపం రేపకు. When the vengeance of God falls upon you, దేవుని ఉగ్రత నీ మీద పడినప్పుడు, and it falls upon the earth, ఈ భూమి మీద ఆయన ఉగ్రత the రాబోతుంది. world cannot contain him. ఆ ఉగ్రతను ఆయన్ని ఈ భూమి తట్టుకోలేదు. They will run away. వారు పరిగెడతారు. Book of Revelation says, పరిగెడతామని చెప్తుంది. they will run to pillars and posts. వారందరూ కూడా They are trying to escape the wrath of God. దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి పరిగెడతారు. Oh, we cannot save. మేము రక్షింపబడలేము. Oh, mountains, పర్వతాలారా fall on us. మమ్మల్ని కప్పండి. We want to die. మేము చనిపోవాలి. Why? ఎందుకని? They feel that if you die, there is no judgment. ఎందుకంటే చనిపోతే తీర్పు He లేదని won't ask. ఆయన అడగడు అనుకుంటారు. Punishment is death. ఇక శిక్ష మరణమే అనుకుంటారు. The punishment itself, the death itself is a punishment. మరణమే ఒక శిక్ష అనుకుంటారు. No, కాదు. God is saying, దేవుడు అంటున్నాడు, no. లేదు లేదు లేదు, You have to raise. నువ్వు లేడాలి. You have to tell everything. ప్రతిదీ చెప్పాలి. Why did you do? నువ్వు ఎందుకు చేసావు? Some people కొందరైతే make mistakes in their lives, వారి జీవితంలో పొరపాటు చేస్తారు. and when others are asking, ఎప్పుడైనా వేరే వారు అడిగినప్పుడు, or parents, let us say, లేకపోతే తల్లిదండ్రులు తీసుకుందాం. hey, why did you do like this, Ra? తల్లిదండ్రులు అడుగుతారు, "ఏరా ఎందుకు చేసావు ఇట్లా?" I did it. అప్పుడు పిల్లలు ఏమో చేశాను, I did it. చేశాను, Okay, I won't do it again. సరే ఈసారి చేయలే. Father will ask. తండ్రి అడుగుతాడు. He will collar him and say, tell the reason. కాళ్ళు పట్టుకొని అడుగుతాడు, ఎందుకు చేసావు చెప్పు. You have to answer. దానికి జవాబు ఇవ్వాలి. Everything you need to answer. ప్రతి దానికి జవాబు చెప్పాలి. All the good things or bad things, you will come to that judgment seat. నువ్వు చేసిన మంచి పని విషయమై, చెడు పని విషయమై, అన్నిటి విషయమై ఆ తీర్పులో నిలబడి చెప్పాలి. For an hour is coming, ఎందుకంటే ఒక గడి వస్తున్నది, in which all who are in the tombs will hear his voice. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరం వింటారు. Acts chapter 24, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము verse 15. 15వ వచనం. Acts of Apostles chapter 24, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము verse 15. 15వ వచనం. Having a hope in God, which these men cherish themselves, that there shall certainly be a resurrection of both the righteous and the wicked. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవిస్తున్నామని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. Having a hope in God. దేవుని యందు నిరీక్షించుచున్నాడు. Having a hope in God. దేవుని యందు నిరీక్షణ. Resurrection for both people.
ఇద్దరు రకాల మనుషులకి పునరుద్ధానం ఉన్నది. Righteous people నీతిమంతులకి and the wicked people. అనీతిమంతులకి దుష్టులకు కూడా Now you need to understand here, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే some preachers may preach something like this. కొందరు బోధకులు ఈ విధంగా బోధిస్తారు. There is a resurrection, ఏమనంటే పునరుద్ధానం అనేది ఉంది. one resurrection before 1000 years period, ఒక పునరుద్ధానం ఏమో 1000 సంవత్సరాల కాలం ముందే జరుగుతుంది. after the millennial reign, one more resurrection. ఆ తర్వాత 1000 సంవత్సరాల ఈ పరిపాలన అయిపోయిన తర్వాత ఇంకొక పునరుద్ధానం ఉంటుందని చెప్తారు. It is a false preaching. అదొక అబద్ధపు బోధ. Please do not believe these kinds of preachings. ఇలాంటి బోధలు నమ్మొద్దు. There is only one resurrection. ఒకే ఒక పునరుద్ధానం ఉంది. For the man, morning we meditate, for the man it's appointed one time. ఉదయం ధ్యానిస్తున్నాం కదా, మనుషుడికి మరణం ఒకసారి నియమింపబడింది. That's it. అంతే. You will die, ఒకసారి చనిపోతావు, you will rise again, తిరిగి లేస్తావు, you will wait for the judgment. తీర్పు కోసం ఎదురు చూస్తావు. That's it. అంతే. Only one resurrection. ఒకే ఒక పునరుద్ధానం. There is no second chance. రెండో అవకాశం లేదు. There only one time salvation. ఒకే ఒకసారి రక్షణ. No second chance. రెండో అవకాశం లేదు. One time baptism. ఒకసారి బాప్తిస్మం. No second chance. రెండో అవకాశం లేదు. In this life, ఈ జీవిత కాలంలో or you will go to hell. లేదా నరకానికి. So he's not going to come. He's not going to come to give you 2 resurrections and many chances. కాబట్టి ఆయన నుంచి నీకు రెండు పునరుద్ధానాలు ఇచ్చి అనేక అవకాశాలు ఇవ్వడానికి ఆయన రావట్లేదు. He will take his people in the midair. ఆయన తన ప్రజల మధ్యాకాశాన్ని He తీసుకుంటాడు. will raise people from the tombs. ఆ యొక్క సమాధుల్లో నుంచి ప్రజలు లేపుతాడు. Send people to hell. నరకానికి మనుషులు పంపిస్తాడు. Dwell with his people forever and ever. తన వారితో యుగాయుగాలు నివాసం చేస్తాడు. As simple as it, brothers and sisters. చాలా సులభంగా ఇదే జరుగుతుంది సోదరులు. Although అయినప్పటికీ the resurrection has both for good and bad, ఈ పునరుద్ధానం అనేది మంచి వారికి చెడ్డ వారికి ఉన్నప్పటికీ who will rise first? అయితే మొట్టమొదటి ఎవరు లేస్తారు? Good people will rise first. మంచి వారు మొదటి లేస్తారు. Resurrection, in the resurrection of death, there are good people, they will rise first. ఇక మృతుల పునరుద్ధానములో ఎవరైతే మంచి క్రియలు చేస్తున్నారో వారు మొదటి లేస్తారు. 1 Thessalonians మొదటి దశలోనికి రాసిన chapter 4, 4వ అధ్యాయం verse 15 to 17. 15 నుంచి 17 వచనాలు. 1 Thessalonians మొదటి దశలోనికి రాసిన chapter 4, 4వ అధ్యాయం verses 15 to 17. 15 నుంచి 17 వచనాలు. For this we say to you by the word of the Lord, that we who are alive and remain until the coming of the Lord will by no means precede those who are asleep. For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God, and the dead in Christ will rise first. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకంలోని ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. Who is going to rise first? మొట్టమొదటి ఎవరు లేస్తారంట? People that the dead that are in Christ. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. How? ఎలా లేస్తారు? In their lifetime, వారి జీవితకాలం మొత్తంలో they accepted Jesus Christ as personal savior. ప్రభు యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించారు. Gave testimony in the waters of baptism. బాప్తిస్మం యొక్క నీటిలో వారు సాక్ష్యం ఇచ్చారు. Heaven witnessed them. వారికి పరలోకమంతా కూడా వీరి సాక్ష్యం చూసింది. Angels witnessed them. వారిని దూతలందరూ కూడా వారి బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చారు. Church witnessed them. అలానే వారికి సంఘమంతా సాక్ష్యం ఇస్తుంది. Sealed by the Holy Spirit. వీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన Partaking in the Lord's table every Sunday. ప్రతి ఆదివారం కూడా దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి శరీరంతో Being పాలుపంచుకునేవారు. strong and fervent in all the 4 pillars of believers. విశ్వాసుల యొక్క 4 స్తంభాల్లో కూడా తీవ్రంగా ఉన్నవారు, ఎడతెగక ఉన్నవారు. In the prayer, ప్రార్థనలోను, in the apostles' doctrine, అపోస్తలుల యొక్క in the బోధనలోను, fellowship, సహవాసంలోను, in the bread breaking, రొట్టె విరుచుటలోను in being fervent. వీరు ఎడతెగకున్నారు. So these people will rise first. వీరు మొదట లేస్తారు. Secondly, రెండవదిగా he is coming for the judgment, we understood. మనకు అర్థమైనట్లుగా ఆయన వచ్చేది తీర్పు తీర్చడానికి. He is going to reward the righteous. నీతిమంతులకు బహుమానం ఇవ్వడానికి. He is going to give a very formal sentence to the wicked people. మనుషుల ఎవరైతే దుష్టక్రియలు చేస్తున్నారో, దుష్టులైన వారు ఉన్నారో వారందరికీ కూడా శిక్ష విధిస్తాడు. Formal sentence. తీర్పు తీరుస్తాడు. Everyone will have the same kind of sentence or the judgment. దుష్టులందరికీ కూడా ఒకే విధమైన తీర్పు ఉంటుంది. The subject of this resurrection, the subject of this judgment is mentioned at least 1000 times in Bible. ఈ తీర్పు అనే ఒక ప్రస్తావన దాదాపు బైబిల్లో 1000 సార్లు పేర్కొనబడింది. Revelation chapter 22, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం verse 12. 12వ వచనం. Behold, I am coming quickly, and my reward is with me, to render to every man according to what he has done. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చినట్టు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది. The judgment day is an appointed day. తీర్పు దినం అనేది ఒక నియామక దినము. And Lord Jesus Christ is going to be the judge. ప్రభువైన యేసుక్రీస్తు వారే న్యాయమూర్తి ఉండబోతున్నారు. John's Gospel chapter 5:22. యోహాను సువార్త 5వ అధ్యాయం 2లో For not even the Father judges anyone, దేవుడు తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చుడంట. but he has given all the judgment to the Son. ఆ యొక్క తీర్పు తీర్చే అధికారము కుమారునికి ఇచ్చాడు. Acts chapter 17 verse 31. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. Because he has fixed a day in which he will judge the world in righteousness through a man whom he has appointed, having furnished proof to all men by raising him from the dead. తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. Romans chapter 14 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. So then each one of us will give an account of himself to God. మనందరం కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. What? నాతోడు ప్రతి మోకాలను ఎదుటి వంగును, ప్రతి నాలుగుకి దేవుడు స్తుతించిన ప్రభు చెప్తున్నాడు. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. So you are going to stand there. మనందరము కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుతున్నాం. It won't be a question of what our parents believed, what we believed. Which one? అక్కడ వచ్చే ప్రశ్నలు నువ్వేం నమ్ముతున్నావు, నీ తల్లిదండ్రులు ఏం నమ్ముతున్నావు, ఇలాంటి ప్రశ్నలు. It is not about your father, your forefathers, what religion were they in and all. అదంతా కూడా నీ పితరులు ఏ మతంలో ఉన్నారు, నీ తాతలు ఏ తరంలో ఏ మతంలో ఉన్నారని అడుగుతారు. Lord Jesus Christ is going to judge you basing on your faith. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ విశ్వాసమును బట్టి నీకు తీర్పు తీరుస్తారు. Let me make it simple, brothers. చాలా సాధారణంగా చెప్తాను సోదరులారా. Do you believe in Lord Jesus Christ? యేసుక్రీస్తు వారిని మీరు విశ్వాసం ఉంచుచున్నారా? You are saved if yes. ఒకవేళ అవును అంటే నువ్వు రక్షింపబడ్డావు. Otherwise, లేదంటే wait for the judgment. తీర్పు కోసం ఎదురు చూడాల్సింది. It's as simple as it. అది ఇంత సులభమే. You will die in Christ and you have a resurrection of life. క్రీస్తునందు మృతుడు అయితే పునరుద్ధారణంతో నిత్య జీవాన్ని పొందుతావు. Are you dead? You are dead according to your works and deeds. ఒకవేళ నీ ఇష్టానుసారమైన క్రియల్లో నువ్వు మరణిస్తే hell is waiting for you. పాత నరకం నీ కొరకు ఎదురు చూస్తుంది. Wide open his mouth. ఆయన నోరు అపరిమితంగా తెరుచుకొని there is gnashing of teeth and crying. అక్కడ కేవలం ఏడుపుడు పండు కొరుకుటే ఉన్నది. Thirdly, మూడవదిగా he is going to deliver the kingdom ఆయన up to the Father when he comes the second time. రెండోసారి వచ్చేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యమును దేవునికి అప్పగించబోతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. Listen very carefully here. Listen very carefully here. What is he going to do? ఆయన ఏం చేయబోతున్నాడు? హలో He is going to deliver the kingdom to his Father. తన రాజ్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి అప్పగించబోతున్నాడు. Where is the kingdom of God? దేవుని రాజ్యం ఎక్కడుంది? The church itself is the kingdom of God. సంఘము స్వయముగా దేవుని రాజ్యమై ఉన్నది. Is it making sense now? ఇప్పుడు అర్థమవుతుందా? Jesus Christ is going to come into the mid-air. ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్నారు. Going to shout, ఆర్భాటంతో రాబోతున్నాడు. cry for his people. తన ప్రజలు పిలవబోతున్నాడు. And there is a trumpet sound. అక్కడ ఒక బూరధ్వని వినపడుతుంది. There is the sound of archangel. ప్రధానదూత శబ్దం వినపడుతుంది. And then the people of God will enter the mid-air. ఆ తర్వాత దేవుని ప్రజలు మధ్యాకాశానికి వెళ్తారు. And he is going to deliver those people that are good people, simply to say the Christians, the church of God, the kingdom of God, into his hands. అలా ఎత్తబడిన సంఘము మంచి మనుషులు క్రైస్తవులు అయితే ఉన్నారో వీరందరినీ కూడా వీరందరూ ఎత్తబడ్డారు కదా, ఈ సంఘమును ఈ రాజ్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ఇస్తారు. According to Acts book, he has purchased us with his own blood. అపోస్తలుల కార్యముల పుస్తకం ప్రకారము ఆయన మనందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. So all that he has bought with the precious blood, he is going to give it as a gift to the Father. ఎందరినైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొన్నారో ఆ సంపాద్యం మొత్తాన్ని, ఆ సంఘం మొత్తాన్ని కూడా తండ్రికి ఇవ్వబోతున్నాడు. Oh, see my fruit. చూడు ప్రభువా, ఇది నా యొక్క ఫలము అని తండ్రికి ఇవ్వబోతున్నాడు. Shall we try to understand it? ఇది అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దామా? 1 Corinthians మొదటి కొరింథీయులకు chapter 15, 15వ అధ్యాయం verse 22 to 28. 22 నుంచి 28 వచనాలు. Be careful. కొంచెం జాగ్రత్త. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 15, 15వ అధ్యాయం verses 22 to 28. 22 నుంచి 28 వచనాలు. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 22. 22 నుంచి 28. Shall we all read together? అందరం కలిసి చదువుదాం దయచేసి. For as in Adam all died, so all in Christ all will be made alive.
But each in his own order, Christ the first fruits, after that those who are Christ's at his coming. Then comes the end, when he hands over the kingdom to the God and the Father, when he has abolished all rule and all authority and power. For he must reign until he has put all his enemies under his feet. The last enemy that will be abolished is death. For he has put all things in subjection under his feet. But what he says, all things are put in subjection. It is the evidence that he is accepted who put all things in subjection to him. When all things are subjected to him, then the Son himself will also be subjected to the one who is subjected all things to him, so that God may be all in all. That's why you need to be in the kingdom, that is church. Praise the Lord. ఈ కారణం చేత నీవు దేవుని సంఘం, దేవుని రాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యమే క్రీస్తు సంఘం. హల్లెలూయా. There is not going to be any other kingdom. ఇక వేరే రాజ్యం ఏది ఉండబోదు. God is going to abolish all the powers and authorities, principalities on this earth. దేవుడు ఈ లోకంలో ఉన్న ఆధిపత్యములు, నియమాలు, సూచనలు, అధికారాలన్నిటిని కూడా కొట్టివేయబోతున్నాడు. You are going to be there in the church. నీవు సంఘంలో ఉంటావు. As the kingdom, దేవుని రాజ్యముగా ఉంటావు. as the kings and priests unto the Lord. దేవునికి రాజులుగా, యాజకులుగా మీరు ఉంటారు. And you will be handed over to the heavenly Father. మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి చేతికి అప్పగిస్తారు. In each one in order. That's what he said. But each in his own order. ప్రతి ఒక్కరు కూడా వారి వారి వరుసలోనే You will be made alive. మనందరూ కూడా బ్రతికింపబడతాం. Christ as the first fruits. ప్రథమ ఫలము క్రీస్తే. After that, those who are in Christ at his coming. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనలో ఎవరున్నారో వారందరూ లేపబడతారు. Then comes the end. ఆ తర్వాత అంతం వచ్చును. When he hands over the kingdom to the God the Father. దేవునికి ఈ రాజ్యమును ప్రభువారు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు అంతం వస్తుంది. And he will crush the enemy under his feet. అప్పుడు ఆయన పాదముల కింద శత్రువును అణగదొక్కుతాడు. What is the last enemy? ఆఖరి యొక్క శత్రువు ఎవరు? Who is the last enemy? అంతిమ శత్రువు ఎవరు? Death. మరణమే. So that day death will be abolished from this earth. ఆ దినమున ఈ భూమి మీద నుంచి దేవుడు ఆ మరణాన్ని కొట్టివేస్తాడు. No one is going to die. ఇక మీద ఎవరు చనిపోరు. Once the resurrection of the dead is done, మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత death is removed. మరణము తీసివేయబడుతుంది. Because that is the last enemy on the earth. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఆఖరి శత్రువు మరణమే. So you need to be in the kingdom. కాబట్టి నీవు దేవుని రాజ్యంలో ఉండాలి. Why? ఎందుకని? He has put all things in subjection under his feet. ఎందుకంటే సమస్తమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల కింద లోపరిచి ఉన్నాడు. When he says all things are put in subjection, ప్రతిదీ లోపరిచాడు ప్రభువుకి అంటే it is evident that he is accepted who put all things in subjection to him. ఆయనకు ప్రభువుకి సమస్తమును లోపరిచి ఉన్నాడు. When all things are subjected to him, ప్రతిదీ కూడా ఆయనకు లోపరిచాడు. then he himself is subjected to the one that is in heaven. ఆ తర్వాత ఆయన తన్నుకు తానే ప్రభు పరలోకమందున్న తండ్రికి సమర్పించున్నాడు. Now I know this is going beyond your head. ఇదంతా కూడా మీకు మించిపోతుందని నాకు అర్థమవుతుంది. Everybody please raise your hands. దయచేసి ఒకసారి మీరు అందరూ మీ చేతులు ఎత్తండి. I will make it simple for you. మీకు చాలా సులభంగా చెప్తాను. Now who is there in the heaven? Everybody. చూడండి, అందరూ పరలోకంలో ఎవరు ఉన్నారు? God the Father. తండ్రి అయితే దేవుడు ఉన్నాడు. Now whom are we waiting for? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం. Who are we? మనం ఎవరు? The church. సంఘం. Now Jesus Christ, ఇప్పుడు యేసుక్రీస్తు వారు when he comes again, మరలా తిరిగి వచ్చినప్పుడు he is coming for whom? ఎవరి కోసం ఆయన వస్తున్నాడు? For you and me. నీ కోసం, నా కోసం వస్తున్నాడు. You are going to him. నీవు ఆయన ఎద్దకు వెళ్తావు. Why? ఎందుకని? You are subject to him. ఎందుకంటే నీవు ఆయనకు లోపరచబడ్డావు కాబట్టి. లోబడి ఉన్నావు కాబట్టి. నీవు లోబడి ఉన్నావు కాబట్టి. So all these people who are subjected to Christ will be in Christ. యేసుక్రీస్తు వారికి ఎవరైతే లోబడి ఉన్నారో వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుని ప్రభుతో ఉంటారు. Now Christ is subjected to whom? మరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి లోబడి ఉన్నారు? Father in heaven. పరలోకమందున్న Now what is happening? Automatically you are entering Christ. Christ is entering God. You are going to be with God forever and ever. Amen. Hallelujah. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? మనము ప్రభువుకు లోబడి ఉన్నాం కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు దేవునికి లోబడి ఉన్నారు కాబట్టి ప్రభు తండ్రి దగ్గరికి వెళ్తారు. మనము ప్రభువులో ఉన్నాము కాబట్టి మనము కూడా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. Do you want to connect it easily? ఇంకా చాలా తేలికగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. Revelation 22 verse 3. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. God is going to live among his people. దేవుడు తన ప్రజలతో కూడా ఉండబోతున్నాడు. He will be with them. ఆయన వారితో కూడా కాపురం ఉండును. He will be with them. ఆయన వారితో కూడా నివాసం It's చేస్తాడు. as simple as it. ఇది చాలా సులభము. You are in Christ. నీవు క్రీస్తులో ఉన్నావు. Christ is in Father. క్రీస్తు తండ్రిలో ఉన్నాడు. A equals B.
A equal to B, B equals C, B equal to C, so A equals C. A equal to C. It's as simple as it. అంత సులభం ఇది. But don't make it a joke. I love you, you love your daughter, so I love your daughter. No. ఇదేదో తమాషాగా తీసుకోవద్దు. చెప్పది కూడా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, మీ అమ్మాయిని కాబట్టి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా. కాబట్టి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా. తమాషా కాదు. But that is what A equals B, B equals C means, right? A equal to B, B equal to C అంటే అది అర్థం. Because that is what, again come back chapter 14. మరలా యోహాను సువార్త 14కి వచ్చేద్దాం. John asked, Philip asked, Philip, right? ఫిలిప్ అడుగుతున్నాడు. Philip asked, Lord Jesus, ప్రభువైన యేసు, we wanted to see Father. మా తండ్రిని కనపరచుము. And he said, ప్రభువా, you have seen me, నీవు నన్ను చూసినావు you కదా. have seen Father also. తండ్రిని చూసినావు. Hallelujah. Hallelujah. Who is Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? Hello? Who is Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? Jesus Christ is this creator God. సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. He himself is the Lord. ఆయన తానే దేవుడు. He is the creator God. ఆయనే సృష్టికర్త అయిన Without దేవుడు. him nothing is there. ఆయన లేకుండా ఏది లేదు. కదా? పరమ దైవమే మనుష్య రూపమై దిగి వచ్చెను నీ లోకమే. పరమ దైవమే కదా, the great God. In the book of Titus we find looking for great God. తిరిగిలో చూస్తాం మనం మహాదేవుని వైపు తిరిగి పత్రికలో చూస్తున్నాం. మహాదేవుడైన యేసు వైపు చూస్తూ We are waiting for him, hoping for him. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. Great God, Lord Jesus Christ. మహాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. So understood now. ఇప్పుడు అర్థమైంది కదా. So what this resurrection is going to make? ఈ పునరుద్ధానం ఏం చేయబోతుంది? The separation is going to be removed now. విభజన అనేది తీసివేయబడుతుంది. I told you in the youth meeting in the afternoon. మధ్యాహ్నం యవనస్తుల గుడిలో చెప్పినాను. For adults also, for elders also, please listen to this illustration. పెద్దలు కూడా దయచేసి ఈ యొక్క వివరణను వినండి. We'll stop here for 2 minutes and listen. 2 నిమిషాలు మనం ఇక్కడ 1 నిమిషం ఆగి ఆలోచిద్దాం. In the book of Genesis chapter 1, ఆదికాండము మొదటి అధ్యాయంలో when God created, దేవుడు సృష్టిని కలిగించినప్పుడు he ordered the sea to bear fish. చేపలు కలిగించమని దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. So the fish are born out of the sea. అలాగే సముద్రంలో ఉండే మత్స్యములన్నీ కూడా సముద్రంలో నుంచి పుట్టాయి. Secondly, రెండవదిగా he ordered the soil of the land, earth, to bear the trees. అలానే ఆయన ఈ భూమికి లేదా ఈ నేలకు ఆజ్ఞాపించాడు ఏమనంటే నీవు ఫల వృక్షములను కలిగి చేయి, వృక్షాలు తయారు చేయి చెప్పాడు. Finally, on the 6th day, ఆఖరిగా 6వ దినాన when he was creating human beings, మనుషులను ఆయన తయారు చేసేటప్పుడు he ordered himself, తనకు తానే ఆజ్ఞాపించుకున్నాడు. let us do, మనం తయారు చేద్దాం, let us make the people in our own image. మన సొంత రూపంలో మన పోలిక చొప్పున మనుషులు చేద్దాం. Now you see, ఇప్పుడు చూడండి, if you take the fish away from the water, నీటిలో నుంచి చేపను బయటకు తీసేస్తే what happens to the fish? ఆ చేపకి ఏమవుతుంది? ఏమవుతుందండి? చేప నీళ్ళలో నుంచి తీస్తే ఏమవుతుంది? చేప నీళ్ళలో తీస్తే ఏమవుతుంది? చనిపోతుంది. చనిపోతుంది. నేలలో నుండి చెట్లను తీసేస్తే ఏమైపోతాయి? చెట్లు చెప్పండి, చనిపోతాయి. దేవునిలో నుండి మనిషి దూరం అయితే ఏమైపోతాడు? చనిపోతాడు. That is what happened because of the sin and disobedience. We are separated from God and we are dying. కాబట్టి పాపము అవిధేయత వల్ల మనం ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయి చనిపోతున్నాం. Jesus Christ is going to remove that last enemy. యేసుక్రీస్తు వారు ఆఖరిగా ఉన్న శత్రువుని తీసివేయబోతున్నాడు. And we are going to live forever and ever. మనం ఈ మీదట యుగాయుగాలు బ్రతుకుతాం. There is no more pain. ఇక మీదట బాధ వేదన లేదు. No more death. ఇక మీదట మరణం లేదు. No more darkness. ఇక మీదట చీకటి లేదు. He is going to come for his people. ఆయన తన వారి కోసం రాబోతున్నాడు. Abolishing death. మరణమును తీసివేయబోతున్నాడు. Putting us into the hands of the Father. మనందరినీ కూడా తండ్రి చేతిలో పెట్టబోతున్నాడు. After that, ఆ తర్వాత comes the end of this world. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ భూమికి అంతం వస్తుంది. We will meditate those things maybe after the lunch, after the dinner. We will meditate the rest part in the family prayer meeting. మనము ఇప్పుడు భోజనం అయిన తర్వాత కుటుంబ ప్రార్థనలో మిగిలిన విషయాలు ధ్యానించుకున్నాం. Shall we all turn to the Lord in prayer? మనందరం కూడా ప్రార్థనలో ప్రభువుకి కనిపెడదాం.